కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శేషవాహనంపై ముత్తు మారమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పట్టణ పురవీధిలో అమ్మవారిని ఊరేగించారు. జాతర కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి భక్తులు పొంగళ్లు పెట్టి సమర్పించుకోవడానికి ఆలయం వారు స్థలం కొనడం జరిగింది. ఆలయానికి స్థలం కొనడానికి పేద ధనిక అంటూ తేడా లేకుండా భూదానం అనే కార్యక్రమంతో అమ్మవారికి కొన్న భూమి అడుగు 7,500 రూపాయలు కాగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమ్మవారికి భూదాన కార్యక్రమంలో భాగంగా భక్తులు తమకు తోచిన విధంగా 1 లేదా 2 అడుగుల గుర్గాను నగదును ఆలయ కమిటీ సభ్యులకు సమర్పించడం జరిగిందని ఆలయ నిర్వాహకుల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ దేవస్థాన ఉత్సవాలు ప్రారంభమైంది. ఈ ప్రారంభం సందర్భంగా నిన్నటి రోజున వినాయక ఉత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శేష వాహనం పైన ముత్తుమారమ్మ ఊరేగింపు కుప్పంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున అశ్వవాహనము ఈ విధంగా 14, 15, 16, 17 తేదీల వరకు ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా 18వ తేదీ 19వ తేదీ కుండం జరుగుతుంది. 20వ తేదీన అమ్మవారి శిరస్సు ఊరేగింపు జరగడం జరుగుతుంది. 21వ తేదీన అమ్మవారి విగ్రహం ఉత్సవాన్ని ముగించుకొని శిరస్సును అలంకరించడం జరుగుతుంది. ఆమె విశ్వరూప దర్శనాన్ని 21వ తేదీ జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ ఆ యొక్క విన్నపం ఏమంటే ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలి. ఈ యొక్క ఉత్సవ తిరుపతి గంగమ్మ దేవస్థానం కోసం వేలాదిగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకే రాష్ట్రమని కాదు, దేశమని కాదు, ప్రపంచం మొత్తం నుంచి కూడా ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని కూడా మేము ఇంతవరకు ఈ యొక్క తిరుపతి గంగమ్మ దేవస్థానానికి ఒక్క అడుగు భూమి కూడా లేకుండా ఉంటుంది. ఈ రోజున ఆ భూమి కోసం మేమందరం కూడా ఒక పద్ధతి ప్రకారం అమ్మగారి ఎదురులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్థలాన్ని దగ్గర 1 కోటి రూపాయలు వెచ్చించి ఒక స్థలాన్ని కొనడం జరిగింది. రావుకాలం శ్రీనివాసులు గారు, అదేవిధంగా నిత్యానందం గారు అనేవాళ్ళు ఆ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలాన్ని ఇప్పుడు మేము ఈరోజు మేమందరం కూడా అడుగు 7,500 రూపాయల వంతున పేదవారు కూడా ఈ యొక్క స్థలాన్ని పాల్గొనే విధంగా, కొనుక్కునే విధంగా, దాన్ని ఏ విధంగా అయినా కూడా ప్రజలు పేదవారు కూడా దీంట్లో పాల్గొనాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఏదైనా స్థలం భూదానం చేయాలంటే ఏ జమీందారులో ఏ రాజులో చేసేవాడు. కానీ ఈ రోజున ప్రతి పేదవాడు కూడా భూదానం కార్యక్రమంలో పాల్గొనే దానికోసం ఈరోజు మేము 7,500 రూపాయల వంతున అందరూ పాల్గొనే విధంగా చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క పేదవారు కానీ ఎవరైనా కూడా ఉపయోగించుకునే విధంగా చేయాలని ప్రతి భక్తాదుల్ని కోరుతున్నాం. జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా సానుకూలంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పోలీసు వారు కూడా రెడీగా ఉంటారు, అధికారులంతా కూడా అప్రమత్తమై ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము మేనేజ్మెంట్ వారు కూడా ఉండి ఈ యొక్క తిరుపతి గంగమ్మ దేవస్థాన ఉత్సవాన్ని అత్యంత వైభవంగా చేయాలని కోరుతాం. కాబట్టి వేలాదిగా పాల్గొని ఈ ఉత్సవాన్ని అందరూ జయప్రదం చేయాలని ప్రతి ఒక్క భక్తుడిని కోరుతా ఉన్నాం.